అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు. మన ఇంట్లో చాలా పవిత్రమైన ప్రదేశము పూజా గది. వీలైతే వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి కనీసము నెలకొకసారైనా పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. పూజా గదిని శుభ్రం చేసేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. అలా నియమాలను పాటిస్తూ పూజా గదిని శుభ్రం చేసినట్లయితే మంచి ఫలితాలొస్తాయి. పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి? పూజా గదిని శుభ్రం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. పూజా గది పవిత్రంగా ఉంటేనే పూజ చేసిన ఫలితం లభిస్తుంది. అందువలన ఎప్పుడూ పూజా గదిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. పూజా గది గోడలు మసిబారివై ఉండటము, పూజా గదిలో ఎటువైపు చూసినా ముందు రోజు పూజ చేసి తీసేసిన పువ్వులు, అలాగే అగరబత్తుల చిన్న పుల్లలు, ఇలాంటివన్నీ కూడా పూజా గదిలో ఉన్నట్లయితే పూజ చేసిన ఫలితము ఎట్టి పరిస్థితుల్లో లభించదు. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాస్తుశాస్త్రం ప్రకారము పూజా గది ఎప్పుడు ఈశాన్య దిశలోనే ఉండాలి. అలా ఉంటేనే ఇంటికి మంచి జరుగుతుంది. లేదంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. పవిత్రమైన పూజా గదిని శుభ్రం చేయాలంటే ఎప్పుడంటే అప్పుడు శుభ్రం చేయకూడదు. ముఖ్యంగా మంగళవారము, శుక్రవారము పూజా గదిని అస్సలు శుభ్రం చేయకూడదు. శనివారం రోజు పూజా గదిని శుభ్రం చేసినట్లయితే చాలా మంచిది. ప్రతి శనివారము ఖచ్చితంగా పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకునే వారింట్లో పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడూ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ ఎక్కడుంటుందో అక్కడే లక్ష్మీదేవి యొక్క పాజిటివ్ ఎనర్జీ ఎక్కడుంటుందో అక్కడే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. శనివారం రోజు కుదరకపోతే గురువారం రోజు కానీ ఏకాదశి రోజు కానీ పూజా గదిని శుభ్రం చేసుకోవచ్చు. పూజా గదిని శుభ్రం చేసేటప్పుడు పూజా గదిలో ఉండే దేవుడి పటాలను నేలపైన పెట్టకూడదు. నేల మీద ఏదైనా వస్త్రాన్ని పరిచి దాని మీద దేవుడి ఫోటోలను పెట్టాలి. దేవుడి ఫోటోలను నేల మీద పెట్టినట్లయితే దైవశక్తి మొత్తము పోయి ఇంట్లో దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. చాలామంది పూజా గదిలో న్యూస్ పేపర్లు వేస్తూ ఉంటారు. కానీ అలా అసలు వేయకూడదు. ఎందుకంటే న్యూస్ పేపర్లో ఎన్నో దురదృష్టకరమైన సంఘటనలు, చావు వార్తలు ఉంటాయి. ఇలాంటి పేపర్లు వేయటం వలన చేసే పూజకు ఎలాంటి ఫలితము ఉండదు. పూజా గది శుభ్రం చేసిన తర్వాత దేవుడి ఫోటోలన్నీ సరైన దిశలో పెట్టుకున్న తర్వాత గంగాజలంతో పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. గంగాజలము అందుబాటులో లేనివారు పసుపు నీళ్లు చల్లుకోవాలి. పూజా గది గోడలపైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయాలి. పూజా గదిలో స్వస్తిక్ గుర్తు ఉన్నట్లయితే ఇంటికి చాలా మంచి జరుగుతుంది. స్వస్తిక్ గుర్తు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. పూజా గది శుభ్రం చేసేటప్పుడు ఎల్లప్పుడూ ముఖం తూర్పు వైపునే ఉంచాలి. అలా గనక పూజ చేసుకున్నట్లయితే ఇంట్లో సుఖశాంతులు లభిస్తాయి. పశ్చిమ ముఖంగా పూజ చేసుకున్నట్లయితే ఇంట్లో సంపద పెరుగుతుంది. పూజా గదిలో ఉండే దేవుని విగ్రహాలు ఎక్కువ ఎత్తు ఉండకూడదు. సాధారణంగా దీపారాధన చేసేటప్పుడు 2 ఒత్తులు వేస్తూ ఉంటాము. అయితే 5 ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. మేషరాశి, కర్కాటక రాశి, ధనుసు రాశుల వారు 3 ఒత్తులతో దీపారాధన చేయాలి. వృషభ రాశి, కన్యా రాశి, కుంభరాశి వారు 4 ఒత్తులతో దీపారాధన చేయాలి. సింహరాశి, వృశ్చిక రాశి వారు 5 ఒత్తులతో దీపారాధన చేయాలి. తులారాశి వారు 6 ఒత్తులతో దీపం చేస్తే చాలా మంచిది. జన్మరాశిని బట్టి ఇలా దీపారాధన చేసినట్లయితే చేసే పూజలకు రెట్టింపు ఫలితం వస్తుంది. దీపంలోనే దేవతలందరూ నివసిస్తారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవశక్తులతో నిండిపోతుంది. అందువలన ప్రతిరోజు దీపారాధన చేసే ఇళ్లలో ముక్కోడి దేవతలు సంచరిస్తూ ఉంటారు. దీపారాధన చేసేటప్పుడు స్టీల్ ప్రమిదలో ఎప్పుడూ దీపారాధన చేయకూడదు. ఇత్తడి కుందులు కానీ, వెండి కుందులు కానీ, మట్టి ప్రమిదల్లో కానీ దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత దీపారాధన చేసే కుందులను నేలపైన ఎప్పుడూ పెట్టకూడదు. కింద ఏదైనా ప్లేటు కానీ, తమలపాకు కానీ వేసి దాని మీద పెట్టాలి. దీపారాధన చేయటానికి ముందు పూజా గదిలో ఖచ్చితంగా ముగ్గు వేయాలి. దీపారాధన చేసే ప్రదేశంలో నీటితో శుభ్రంగా తుడిచి బియ్యపిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకాలను చల్లి ఆ ముగ్గు పైన దీపం వెలిగించాలి. ఇలా దీపం వెలిగించాక ప్రమిదకు పసుపు రాసి కుంకుమ పెట్టి పూలు సమర్పించి దేవతా స్వరూపమైన దీపానికి నమస్కారం చేయాలి.
పూజా గదిలో తప్పనిసరిగా పసుపు కలిపిన అక్షింతలు ఉండాలి. పసుపు కలిపిన అక్షింతలు ఉన్నట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పూజా గదిలో ఉన్న అక్షింతలను తల మీద వేసుకుని వెళ్ళినట్లయితే వెళ్ళే పనిలో తప్పకుండా విజయం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు దూరమైపోవాలంటే ఇంట్లో తప్పకుండా కర్పూరాన్ని వెలిగించాలి. పూజ పూర్తయిన తర్వాత ప్రతిరోజు పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా దేవుడికి నైవేద్యం పెట్టాలి. చిన్న బెల్లం ముక్కైనా దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. అలా చేసినట్లయితే తప్పకుండా దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. పూజ మొత్తం పూర్తయిన తర్వాత ప్రదక్షిణాలు చేసి దేవుడికి నమస్కారం చేసుకొని పూజా గదిలో ఉన్న రాగి కలశంలోని నీటిని తీర్థంలా తీసుకోవాలి. రాగి కలశంలో ఉన్న నీటిలో సర్వదేవతలు కొలువై ఉంటారు. ఈ నీటిని తీర్థంగా తీసుకున్నట్లయితే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.